ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరు గండ్లు పడిన గట్టు బలోపేతం పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. భవిష్యత్తులో వరద పట్టిసీమ నీళ్లు వెళ్లేలా సీపేజ్ ను అరికట్టేలా బండ్ను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో రిటైనింగ్ వాల్ కట్టి 35,000 క్యూసెక్కుల నీరు వెళ్లేలా గట్లు బలోపేతం చేస్తామని అన్నారు. ఆపరేషన్ బుడమేరు చేపట్టి బెజవాడ దుఃఖదాయిని అనే పేరు లేకుండా చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. సెంట్రల్ టీంకు బుడమేరుకు పడిన గండ్లు జరిగిన నష్టాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. కష్టంతో మరి వారం రోజులు నిరంతరం రాత్రి పగలు కూడా పనిచేసి అటు ఏజెన్సీ కానీ అధికారులు కానీ చేసి సక్సెస్ఫుల్గా, ఎందుకంటే మిలిటరీ వాళ్ళు సైతం మరి ఇటువంటి గండ్లను పోడ్చడం సాధ్యం కాదు, అది మీ వల్లే సాధ్యమైందని వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని అభినందించి వెళ్ళినటువంటి స్థితిలో దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. కొంతమేర ఆ సీపేజ్ని అరికెట్టేటువంటి విధంగా ఈ సీజన్కి మనకి ఇబ్బంది లేకుండా పనిచేసేటువంటి విధంగా ఫ్లడ్ ఎఫెక్ట్ మరొకసారి ప్రమాదం లేకుండా చేయగలుగుతూ ఉన్నాం. భవిష్యత్తులో ఆ 35,000 క్యూసిక్స్ వాటర్ కూడా దీంట్లో వెళ్ళేటువంటి విధంగా దీన్ని ఎక్స్టెన్షన్ అదేవిధంగా లైనింగ్ చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా హెడ్ రెగ్యులేటర్ నుంచి కొల్లేరు వెళ్ళిపోయి వెళ్ళేటువంటి దాన్ని కూడా ఆక్రమణలు ఏవైతే గురున్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్టి అవి కూడా తొలగించుకుని డైరెక్ట్గా కొల్లేరు వైపు వాటర్ వెళ్ళేటువంటి విధంగా ఒక ఆపరేషన్ బుడమేరు అయితే తొందరలోనే ప్రారంభించి రేపు భవిష్యత్తులో అంటే ఏదైతే బుడమేరు ఒక బెజవాడికి దుఃఖదాయనటువంటిది ఏదైతే ఉందో రేపు భవిష్యత్తులో ఆ భయం బెజవాడికి లేకుండా చేసేటువంటి బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం